ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఆ రెండు కుటుంబాల మధ్య ఎప్పటి నుండో ఆధిపత్య పోరు నడుస్తోంది. జిల్లాలో రాజకీయంగా తమదే పైచేయి కావాలని ఈ రెండు కుటుంబాలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇలాంటి తరుణంలో ఏమైందో ఏమో గాని ఎవ్వరూ ఊహించినట్టుగా తమ ప్రత్యర్థి నేతను ఉన్నత స్థాయికి ఖచ్చితంగా ఎదుగుతాడని చెప్పడం జిల్లాలో సంచలనంగా మారింది. ఉన్నట్టుండి ఆ నేత తమ వైరి వర్గంగా భావించే నేతను అందరి ముందు ఇంతలా మునగ చెట్టు ఎక్కించడం వెనుక ఉన్న మతలబేంటి? మంత్రి పదవి కోసం ఇదంతా చేస్తున్నాడా? కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలంగాణ రాజకీయాలకు పరిచయం అక్కర్లేని పేరు. బిజినెస్ మెన్గా ఉండి రాజకీయాలకు వచ్చిన నాయకుడైన రాజగోపాల్ రెడ్డి అతి తక్కువ కాలంలోనే తనకంటూ ఓ పొలిటికల్ ఇమేజ్ను ఏర్పరచుకున్నారు. సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రోద్బలం, దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రోత్సాహంతో 2009లో రాజగోపాల్ రెడ్డి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. రాజకీయాలకు వచ్చి రాగానే భువనగిరి ఎంపీగా ఎన్నికయ్యారు. నాటి నుంచి రాజకీయాల్లో యాక్టివ్గా ఉంటూ వస్తున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఎంపీగా తన వాయిస్ను వినిపించారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత జరిగిన ఎన్నికల్లో మాత్రం ఓటమి చవిచూశారు. ఎంపీగా ఓడిన ఎమ్మెల్సీ రూపంలో వచ్చిన అవకాశాన్ని రాజగోపాల్ రెడ్డి సద్వినియోగం చేసుకున్నారు. నల్గొండ జిల్లాలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. అలా రాజకీయంగా ఎప్పుడూ క్రియాశీలంగా ఉంటూ వస్తున్నారు. అప్పటికే సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ జిల్లాలో తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ను సొంతం చేసుకున్నారు. అప్పటికే రాజకీయాల్లో బిజీగా ఉన్న అన్న వెంకటరెడ్డికి రాజగోపాల్ రెడ్డి జత కలవడంతో నల్గొండ జిల్లా రాజకీయాల్లో వీళ్ల హవా కొనసాగుతూ వచ్చింది. ఇలా ఈ ఇద్దరు సోదరులు నల్గొండ జిల్లాలో తమ ఆధిపత్యాన్ని కొనసాగించడానికి వ్యూహాలు రచిస్తూ వచ్చారు. ఇంతవరకు బాగానే ఉన్నా బీఆర్ఎస్తో ఈ పొలిటికల్ బ్రదర్స్కు పెద్ద కష్టమే వచ్చి పడింది. 2014, 2019 వరుస విజయాలతో బీఆర్ఎస్ తెలంగాణలో రాజకీయ ఆధిపత్యాన్ని కొనసాగించింది. మునుగోడు మినహా అన్ని స్థానాల్లో బీఆర్ఎస్ గెలుచుకుంది. మునుగోడు ఎమ్మెల్యేగా ఉన్న రాజగోపాల్ రెడ్డిని బీఆర్ఎస్ రాజకీయంగా ఇబ్బందులకు గురిచేసింది. దీంతో ఏం చేయాలో తోచని స్థితిలో రాజగోపాల్ రెడ్డి అనూహ్యంగా బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో మునుగోడులో ఉప ఎన్నిక రావడం, అక్కడ కూడా బీఆర్ఎస్ గెలవడం చకచకా జరిగిపోయింది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలో చేరితే అయినా రాజకీయంగా ఇబ్బందుల నుంచి తప్పించుకోవచ్చనుకున్న రాజగోపాల్ రెడ్డి ఆశ నెరవేరలేదు. మునుగోడులో ఓటమి తర్వాత కూలయ్యారు. ఇదే సమయంలో తెలంగాణలో సార్వత్రిక ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఇక 10 ఏళ్ల పాటు అధికారంలో కొనసాగిన బీఆర్ఎస్పై జనాల్లో కొంత వ్యతిరేకత ఏర్పడింది. దీనికి తోడు రాష్ట్రంలో కాంగ్రెస్కు కాస్త సానుకూల వాతావరణం ఏర్పడింది. దీంతో రాజగోపాల్ రెడ్డి తిరిగి సొంత గూటికి చేరుకున్నారు. కాంగ్రెస్ తరపున మునుగోడు బరిలో నిలబడి భారీ విజయం సాధించారు. అంతేకాదు జిల్లాలో కాంగ్రెస్ హవా స్పష్టంగా కనపడింది. సూర్యాపేట మినహా అన్ని స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. దీంతో కోమటిరెడ్డి బ్రదర్స్ అలర్ట్ అయ్యారు. జిల్లా రాజకీయాలు తమ చెప్పు చేతల్లో ఉండాలనే ఉద్దేశంతో పావులు కదపడం మొదలుపెట్టారు. గతంలో నల్గొండ జిల్లా రాజకీయాల్లో జానారెడ్డి పెద్ద దిక్కుగా ఉండేవారు. కానీ ఆయన వయసు రీత్యా రాజకీయాల నుంచి సైడ్ కావడంతో జిల్లా రాజకీయాల్లో పట్టు కోసం కోమటిరెడ్డి బ్రదర్స్ ప్రయత్నించారు. కానీ ఈ బ్రదర్స్కు జిల్లాకు చెందిన మరో కుటుంబంతో పోటీ ఏర్పడింది. అప్పటికే కాంగ్రెస్లో సీనియర్ నేతగా ఉండి అధిష్టానానికి అత్యంత సన్నిహితుడిగా మెలుగుతున్న ఉత్తమ్ కుమార్ రెడ్డితో రాజకీయ వైరి మొదలైంది. ఒకటే పార్టీ అయినా జిల్లా రాజకీయాల్లో పట్టు కోసం ఈ రెండు కుటుంబాలు రాజకీయాలు షురూ చేశాయి. మరీ ముఖ్యంగా పదవుల విషయంలో ఈ రెండు కుటుంబాలు ఎక్కడా కూడా తగ్గేదే లేదు అన్నట్లుగా వ్యవహరిస్తున్నాయి. మొన్నటి ఎన్నికల్లో ఉత్తమ్ దంపతులు గెలవగా అదే సమయంలో కోమటిరెడ్డి బ్రదర్స్ కూడా గెలుపొందారు. దీంతో ఇప్పుడు మరోసారి వీరి మధ్య పదవుల పేచీ పడిందని జిల్లాలో టాక్. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలకు మంత్రి పదవులు దక్కాయి. ఉత్తమ్ భార్య పద్మావతి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలు మాత్రం ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్నారు. అయితే ఎన్నికలకు ముందు కాంగ్రెస్లో చేరే సమయంలోనే రాజగోపాల్ రెడ్డికి అధిష్టానం మంత్రి పదవి ఆఫర్ ఇచ్చిందనేది ఆయన అనుచరుల మాట. దీంతో తనకు ఎలాగైనా మంత్రి పదవి వస్తుందని రాజగోపాల్ రెడ్డి కోటి ఆశలు పెట్టుకున్నారు. అంతేకాదు చాలా సందర్భాల్లో పలు వేదికల మీద బహిరంగంగానే నాకు మంత్రి పదవి వస్తుందని చెప్పుకొచ్చారు. తనకు హోంమంత్రిగా సేవ చేయాలని ఉందని తన కోరికను వెలిబుచ్చారు. అయితే కొన్ని కారణాలతో రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి దక్కలేదు. ఈలోపే పార్లమెంటు ఎన్నికలు రావడం,
అందులో భువనగిరి కాంగ్రెస్ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి గెలుపును రేవంత్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి భుజాల మీద పెట్టడం జరిగింది. కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపిస్తే రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి దక్కుతుందని భరోసా ఇచ్చారు. దీంతో మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్న రాజగోపాల్ రెడ్డి ఎక్కడలేని ఉత్సాహంతో కిరణ్ కుమార్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించారు. అయితే ఇప్పుడు మరోసారి మంత్రివర్గ విస్తరణ ఉంటుందనే ప్రచారం నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డి తన వంతు ప్రయత్నాలు షురూ చేశారు. మంత్రి పదవిపై రేవంత్ రెడ్డి నుంచి కూడా భరోసా వచ్చింది, కానీ అధిష్టానం నుంచి ఇంకా గ్రీన్ సిగ్నల్ రాలేదనే చర్చ గాంధీ భవన్లో జరుగుతోంది. అయితే రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి రాకుండా అడ్డుకుంటున్నారని ఉత్తమ్ కుమార్ రెడ్డిపై ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తే తన భార్య పద్మావతికి కూడా మంత్రి పదవి ఇవ్వాలని పార్టీ పెద్దల ముందు ఉత్తమ్ డిమాండ్ పెడుతున్నట్లు తెలిసింది. దీంతో రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవిపై సస్పెన్స్ కొనసాగుతోంది. అయితే మంత్రి పదవి కావాలనే పట్టుదలతో ఉన్న రాజగోపాల్ రెడ్డికి ఉత్తమ్ ఫ్యామిలీ రూపంలో పెద్ద చిక్కు వచ్చి పడినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి రూటు మార్చినట్లు టాక్ వినిపిస్తోంది. ఇన్ని రోజులు జిల్లాలో పార్టీలో తమ పోటీ అనుకున్న వారి దగ్గరనే రాజగోపాల్ రెడ్డి వెనక్కి తగ్గేలా చేసింది. ఎవరిపైన అయితే ఆధిపత్యం చెలాయించాలని అనుకున్నారో వారినే తప్పని పరిస్థితిలో పొగడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏదో ఒకరోజు తప్పకుండా సీఎం అవుతారని రాజగోపాల్ రెడ్డి నోట రావడం సంచలనంగా మారింది. అంతేకాదు తాను చెప్పేది ఖచ్చితంగా జరిగి తీరుతుందని, నా నాలుక మీద నల్లమచ్చలు ఉన్నాయని చెప్పడం ఆసక్తిగా మారింది. అసలు రాజగోపాల్ రెడ్డి ఉన్నట్లుండి ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఆకాశానికి ఎత్తడం వెనుక కారణమేంటని జిల్లాలో చర్చ జరుగుతోంది. ఇక్కడే ఒక ఆసక్తికర అంశం వెలుగులోకి వచ్చింది. తన మంత్రి పదవికి ఉత్తమ్ అడ్డుపడుతున్నారనేది రాజగోపాల్ రెడ్డి భావన. దీంతో ఉత్తమ్ కుమార్ రెడ్డిని ప్రసన్నం చేసుకోవడానికే ఉత్తమ్ సీఎం అంటూ రాజగోపాల్ రెడ్డి మాట్లాడారని జిల్లాలో టాక్. తనకు మంత్రి పదవి దక్కాలంటే ఉత్తమ్ మద్దతు అవసరం కాబట్టి ఉత్తమ్ను లైన్లో పెట్టుకోవడానికే రాజగోపాల్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారని కాంగ్రెస్ పార్టీలో గుసగుసలు వినపడుతున్నాయి. మొత్తానికి మంత్రి పదవి కోసం ఎంతవరకైనా తగ్గడానికైనా రాజగోపాల్ రెడ్డి సిద్ధపడినట్లు తెలుస్తోంది. అయితే మంత్రి పదవిపై ఆశతో రాజగోపాల్ రెడ్డి తన ఈగోను సైతం పక్కన పెట్టినట్టు ప్రచారం జరుగుతోంది. మరి ఇంతలా కాంప్రమైజ్ అవుతున్న రాజగోపాల్ రెడ్డికి ఈసారైనా మంత్రి పదవి దక్కుతుందా లేదా అనేది మాత్రం అధిష్టానం చేతుల్లోనే ఉందని పార్టీ వర్గాలు అంటున్నాయి.